నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 28 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:48 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి తదియ ఉదయం 9:57 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పుష్యమి నక్షత్రం ఉదయం 6:33 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 7:22 నుంచి రాత్రి 8:58 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:32 నుంచి ఉదయం 8:25 వరకు. రాహుకాల సమయం ఉదయం 9:03 నుంచి ఉదయం 10:41 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:12 నుంచి తెల్లవారి 5 గంటల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:57 నుంచి ఉదయం 6:33 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది దిన పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు లగ్నంలో ఉన్నాడు. ఈ ఉండడం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. దానికి గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. సూర్యుడు బుధుడు 12వ ఇంట ఉండడం వల్ల వ్యయాలు, ఆసుపత్రులకు వెళ్ళడము, బిల్లులు పే చేయడము, ఇలాంటివి అంటే హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు 10వ ఇంట ఉండడం వల్ల కెరియర్లో శ్రమ పడితేనే తప్ప మీకు ఫలితాలు దక్కని పరిస్థితి. శని 8వ ఇంట ఉండడం వల్ల రహస్యంగా మీరు చేసిన తప్పులకు సమస్యలు ఇప్పుడు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాహు 9వ ఇంట ఉండడం వల్ల ధర్మ మార్గంలో ఉంటేనే మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కేతు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యంగా ఉండబోతున్నారు. ఇవి మీకు వారి ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోందంటే ఈరోజు మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. కానీ నైపుణ్యంతో ప్లాన్ ప్రకారము అంటే ప్రణాళికలతో మీరు జయించుకుంటారు. వ్యవసాయ పరంగా చక్కగా ఉండబోతోంది. వ్యయాలు అంటే ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు కొత్త బాధ్యతలు మీరు స్వీకరించేటట్టుగా కనబడుతోంది. బంధువులతో కొంచెం మాట పట్టింపులు వచ్చేటట్టుగా మాటతో లేదా మీ యొక్క చేష్టలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు చంద్రుడికి పాలను నైవేదన చేయండి. ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ ఇంట ఉండడం వల్ల విశ్రాంతి అవసరం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే విశ్రాంతిగా ఈ రోజు మీరు ఉండవలసిందే. సూర్యుడు బుధుడు 11వ ఇంట ఉండడం వల్ల లాభాల యోగం కనబడుతోంది. కుజుడు 9వ ఇంట ఉండడం వల్ల ధార్మిక ప్రయాణాలు చేస్తారు. శని 7వ ఇంట ఉండడం వల్ల వివాహ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. రాహు 8వ ఇంట ఉండడం వల్ల గూఢ చర్యలు, సంశయాలు ఏర్పడబోతున్నాయి. కేతు 2వ ఇంట ఉండడం వల్ల వాగ్వాదనలో కొంత ఇబ్బందులు అంటే మీ యొక్క మాటలతో తగాదాలు తెచ్చుకోవడము లేదా తగాదాల్లోకి వెళ్ళడము, వాటి వల్ల ఇబ్బందులు పడ్డము జరిగే సూచన కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే ఈరోజు నిద్రలేమి సమస్యతో బాధపడతారు. మానసిక ఒత్తిడితో బాధపడతారు. అయినప్పటికీ లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. లాభాలు దేనిలో పొందుతారు అంటే మీ రంగంలో పొందుతారు. ఇవి అనారోగ్య సూచనలు ఇందాక చెప్పినవి. అయితే మీ భవిష్యత్తు ప్లానింగ్ పట్ల కనుక శ్రద్ధ తీసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దూర ప్రయాణాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. దాంపత్య జీవితంలో గతంలో ఉన్న అపోహలు ఏమైనా ఉంటే కనుక వాటిని తొలగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఓం ఆదిత్యాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట చదివినట్టయితే కొంత మంచిగా ఉండే అవకాశము. దీంతో పాటు బ్రహ్మచారులకు అంటే బాల వటువులు, చిన్న మగపిల్లలు అనమాట, ఒడుగు అయిన మగపిల్లలకు ఆహారం పెట్టడం కానీ లేదా వస్త్రాన్ని కానీ ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు.
తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ ఇంట్లో సంచారం చేయడం వల్ల శుభ లాభ సూచన కనబడుతోంది. సూర్యుడు బుధుడు 10వ ఇంట సంచారం చేయడం వల్ల మీ యొక్క కెరియర్లో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కెరియర్లో గ్రోత్ కనబడుతోంది. కుజుడు 8వ ఇంట ఉండడం వల్ల రహస్య శక్తులు చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. శని 6వ ఇంట ఉండడం వల్ల శత్రుపక్షం మీద జయాన్ని సాధిస్తారు. రాహు 7వ ఇంట ఉండడం వల్ల మీ పార్ట్నర్స్తో కుటుంబంలో పార్ట్నర్స్ కావచ్చు లేదా వ్యాపారంలో పార్ట్నర్స్ కావచ్చు కొంచెం తేడాలు వచ్చి ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. కేతు లగ్నంలో ఉండడం వల్ల ఒంటరి వ్యతిరేక భావనలు వచ్చే అవకాశం ఉంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈరోజు వ్యాపార ఉద్యోగ రంగాలలో గొప్ప అవకాశాలు కనబడుతున్నాయి. అధికారులతో ఏవైనా సంబంధాలు మెరుగుపడే అవకాశం కనబడుతోంది. జీవిత భాగస్వామితో కొన్ని తేడాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా మసలుకున్నట్టయితే అధిగమించవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే అనుకోని ధనలాభము కొంతమేర మీకు ఊరట కలిగించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణం చదవడం కానీ వినడం కానీ, దీంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని యథాశక్తి చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.